దళితులకు ధైర్యం కల్పించేలా మాస్టర్ జీ పాటలు పాడారని చెప్పారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. దళితుల కోసం వెంకటస్వామి పోరాటం చేశారని తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మాస్టర్ జీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా భారత భాగ్య విధాత అంబేద్కర్ ఆడియో ఆవిష్కరణ సభకు హాజరయ్యారు. మాస్టర్ జీ రచించిన పాడిన పాటను ఆవిష్కరించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పేద ప్రజల కోసం తాము అన్ని రకాల సహాయ సహకారాలు చేస్తున్నామన్నారు. దళితుల హక్కులు సంక్షేమ పథకాల కోసం ఎప్పటికీ ముందుంటామని తెలిపారు వివేక్ వెంకటస్వామి. గారు ఏదైతే మనకు ఆ రోజులలో ఎవరికి తెలియదు, అప్పుడు ఆ రోజులలో ఏంటి ఏమని, కానీ వారు కేవలం దళితులకు ప్రొటెక్ట్ చేయడానికి నిజంగా ఆ రోజులలో ఇంత కుల వివక్ష ఉన్నప్పటికీ కూడా ఆయన ఏకైక వ్యక్తి ఉండి, లేదు మా దళితులకు నేను ఉంటాను, అండగా ఉంటాను, కలిసి పోరాడదామని చెప్పి ఆయన లీడర్షిప్ తీసుకొని ఈరోజు ఆ పాటలో మనం అంబేద్కర్ గారు ఏ స్పీచ్లలో ఎట్లా నిజంగానే ఆయన ఒక పెద్ద స్ఫూర్తి మనకు అందరికీ కూడా. మనము అది వారి ఫోటోలు చూసి అందరు కూడా ఇన్ని స్టాచ్యూస్ ప్రపంచంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టాచ్యూస్ అంబేద్కర్ గారు ఎందుకున్నారంటే దళితులందరూ కూడా ఆ స్టాచ్యూ చూసి చాలామందికి ఒక స్ఫూర్తి రావడం జరుగుతుంది. సో మనం కూడా నేను కూడా నాకు ఒక అవకాశం కలిగింది. నేను సుమారు 110 స్టాచ్యూస్ నేను ఇప్పటివరకు కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. మొన్న నారాయణఖేడ్ వెళ్ళినప్పుడు కూడా సూర్యప్రకాష్ గారు కూడా చాలా పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ అక్కడ వారు కాంట్రిబ్యూట్ చేశారు. నిజంగానే వారికి అభినందన చెప్పాలి. చాలా ఆ స్టాచ్యూ చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా అనిపించింది. అంబేద్కర్ గారు వాల్యూసు, వారి పోరాటము, వారు ఏదైతే ఆలోచించి మనందరికీ ఒక దారి చూపించినారో మనం ఆ దారి ఫాలో చేస్తే సరిపోతుంది. अटने मानेश्री कांशीराम వచ్చి बहुजन समाज पार्टी मैं यूपी के बाद ఏపీ को सत्ता में लाना चाहता हूँ అంటని చెప్పాడు. అప్పుడు ఎవరు పట్టించుకోవాలి. ఇప్పుడు నా రేణన్న అప్పుడు పోయినట్టు బాగుంటుండే అనేసి ఎప్పుడు అంగలార్చ జాతి మనది. కాబట్టి ఏంటంటే ఆ మహానుభావులు ఇచ్చినటువంటి బాటలలో మనం నడవాలంటే ఎవరికి ఏ శక్తి ఉన్నదో ధన సాయం చేసుకోవాలి, ధన సాయం చేయండి. ఎవరైనా సాహిత్యాన్ని సృజించే వాళ్ళు సాహిత్యాన్ని సృజించండి. మరి కొంచెం ఈ జాతికి రక్షణగా ఉండేటువంటి వాళ్ళు రక్షణగా ఉండాలని చెప్పి ప్రతి గ్రామంలోని భూమి గ్రామస్తులకే చెందాలి, ప్రతి గ్రామంలోని భూమి కులాల వారీగా పంచాలని, 3 ఎకరాల భూమి దళితులకు ఇవ్వాలి, 1 ఎకరం భూమి ఆడికి ఇవ్వాలి, 1 ఎకరం భూమి పెళ్లి చేసుకునేవాడికి కాదు. ప్రతి గ్రామంలోనూ భూమిని ఆ గ్రామంలో కులాల వారీ పెంచాలనే నినాదంతో మనం ముందుకెళ్తే అన్ని కులాలలోనూ పేదలను అనేటటువంటి పెద్ద సిద్ధాంతం వాళ్ళైతే బోధిస్తున్నారో వాళ్ళందరికీ కూడా కళ్ళు తెరిచే అవకాశం ఉందని, ఈ 3 నినాదాలు అంబేద్కర్ ఆలోచన విధానానికి భవిష్యత్ కార్యాచరణగా మనం అందరం ముందుకెళ్తే